health. Reboot your body. Omega-3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో నరాల వీక్నెస్ తగ్గాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార పదార్థాలని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్ ఈ రోజుల్లో చాలామంది, అంటే ధనిక పేద, స్త్రీ పురుష, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా చాలామందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి ఇబ్బంది పెట్టేటువంటి సమస్య నరాల బలహీనత. ఈ నరాల బలహీనత అనేటువంటి సమస్య కలిగేందుకు అనేక రకాలైనటువంటి ప్రధానమైనటువంటి కారణాలు. అంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో ఈ యొక్క సమస్య కలగవచ్చు. అంటే ఉదాహరణకి షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో ఈ నరాల బలహీనత ఉంటుంది. నీరసము, నిస్త్రణ, బడలిక ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క నరాల బలహీనత సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయి అన్నమాట. అదేవిధంగా బీపీ ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళలో ఈ నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇలా వివిధ రకాలైనటువంటి వ్యాధుల్లో ఈ యొక్క నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్ కలుగుతుంటుంది అనమాట. అట్లే కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల ఔషధాల్లో భాగంగా, సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా కూడా ఈ యొక్క నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్ కలుగుతూ ఉంటుందన్నమాట. అట్లే దీనికి తోడు కొన్ని రకాల మానసిక ఒత్తిడి వల్ల కొంతమందికి నర్వస్ వీక్నెస్ కలుగుతుంటుంది. ఇలా వివిధ రకాల కారణాల వల్ల ఈ యొక్క నరాల బలహీనత కలుగుతుంటుంది. అట్లే కొంతమందికి ఆహారం బాగా తీసుకుంటున్నప్పటికీ నరాల బలహీనత కలుగుతుంటుంది. కొంతమందికి పరీక్షలు చేసినప్పుడు స్పష్టంగా ఈ కారణాల వల్ల నరాల బలహీనత కలుగుతుందని తెలిస్తే కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణాలు కూడా ఈ పరీక్షల వల్ల మనకు తెలియదన్నమాట. ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల ఈ నరాల బలహీనత కలిగినప్పుడు నీరసము, నిస్త్రణ, బడలిక, కాళ్ళు చేతులు విపరీతమైన పోట్లు, సలుపులు, బాధ, చిన్న పనికే అలసిపోవడము, ఈ విపరీతమైనటువంటి నీరసం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దేందుకు కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే కొంతమంది కాఫీ, టీలు విపరీతంగా తాగుతుంటారు అనమాట. ఇవి తాత్కాలికంగా కొన్ని ఉత్తేజాన్ని కలిగించినప్పటికీ మరి దీర్ఘకాలం పాటు వాడడం వల్ల క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదనమాట. మరికొంతమంది ఏం చేస్తారంటే నరాల బలహీనత తగ్గేందుకు విపరీతంగా స్వీట్స్ వాడుతుంటారు అనమాట. ఇవన్నీ కూడా మరి అలవాటు పడడం వల్ల, హ్యాబిట్ కావడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వ్యసనంగా మారేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరి సమస్యను గుర్తిరిగి సమస్యను చక్కదిద్ది ఆ సమస్య నుంచి బయటపడడం చాలా చాలా అవసరం. ఈ నరాల బలహీనత, నరాల వీక్నెస్, నర్వస్ వీక్నెస్ అనేటువంటి ఈ యొక్క సమస్య తగ్గేందుకు మరి ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే రోజు ఒక్కసారి ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడుకోండి. ఎలాగంటే 100 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోండి. 100 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 2 లేదా 3 లవంగాలను నలగొట్టేసేసి అందులో వేసేయండి. అదేవిధంగా ఒక 10 తులసాకులు అందులో వేసేయండి. వీటితో పాటు ఒక చిటికెడు పచ్చకర్పూరం, బాగా గుర్తుపెట్టుకోండి. హారతి కర్పూరం కానీ, ఉంట కర్పూరం కానీ వాడకూడదు. పచ్చకర్పూరం అంటే మనం సువాసన ద్రవ్యంగా ముఖ్యంగా ఆహార పదార్థాల్లో, వంటకాల తయారీలో పచ్చకర్పూరం వాడుతుంటాం. అంటే లడ్డూ తయారీలో కానీ, పాయసం తయారీలో కానీ, హల్వా తయారీలో కానీ, ఇలాంటి స్వీట్ల తయారీలో వాడుతుంటాము. కాబట్టి ఈ పచ్చకర్పూరాన్ని మనం కడుపులోకి వాడేటప్పుడు వాడుకోవాలన్నమాట. ఒక చిటుకు పచ్చకర్పూరం వేసేసి మూత పెట్టేసేసి 15 నిమిషాలు అలాగే ఉంచేసేసి తర్వాత ఆ యొక్క పదార్థం అంటే తులసాకులు వాటిని తినేసేసి మిగతా నీళ్ళని తాగేసారనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఈ నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్, నీరసము, నిస్త్రణ, బడలిక ఇవన్నీ కూడా చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇది జనరల్గా మీరు పాటించవలసినటువంటి ఆహార ఔషధం, వాడవలసినటువంటి ఆహార ఔషధం. మరి ఆహార పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది మంచి ఆహారం తీసుకుంటున్నారు. అదేవిధంగా వేళకు నిద్రపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మంచి ఆహారం తీసుకుంటున్నారంటే వాళ్ళ అభిప్రాయంలో మంచి ఫుడ్ తీసుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ ఆ మంచి ఆహారం అని భావించబడేటువంటి ఆహారంలో కూడా పోషక లోపం చాలా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఈ రోజుల్లో మనం బియ్యంతో చేసినటువంటి, గోధుమలతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా వాడుతున్నాం. సో పాలిష్డ్ ఫుడ్డు, రీఫైన్డ్ ఫుడ్డే వాడుతున్నాం అనమాట. ఎప్పుడైతే బియ్యాన్ని పాలిష్ పడతాము అప్పుడు అందులో పోషకాంశాలు ఆల్మోస్ట్ మృగ్యం, అంటే కేవలము పిండి పదార్థాలు తప్ప ఏమి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఏమి ఉండనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా గోధుమలతో తయారు చేసినటువంటి గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ వీటిలో కూడా పాలిష్డ్
సో అందులో కూడా కేవలం పిండి పదార్థాల ప్రభావం తప్ప మనకి ఈ యొక్క పోషకాంశాలు ఉండవన్నమాట. దీంతోపాటు మరి బొంబాయి రవ్వ, గోధుమ నూక ఇలాంటివి కూడా ఆల్మోస్ట్ అందులో కూడా ఈ యొక్క పోషకాంశాలు ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు ఉండవన్నమాట. కాబట్టి మరి ఈ రోజుల్లో జాగ్రత్త పడడం కొంతమందికి సాధ్యం కాదు, ఎక్కువ శాతం మంది కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. కాబట్టి మరి వీలైనంత వరకు ముడి బియ్యంతో చేసినటువంటివి, ముడి గోధుమలతో చేసినటువంటి ఆహార పదార్థం తీసుకోవడం ద బెస్ట్ ప్రాసెస్, ప్రాక్టీస్ చేయడం మంచిది. తప్పని పరిస్థితుల్లో దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారంటే తవుడు. సో సర్వసాధారణంగా పూర్వకాలం అయితే తవుడు ఉన్నటువంటి అంటే బియ్యము ముడి బియ్యం వాడేవాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో ఈ నరాల బలహీనత ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో మనం అస్సలైనటువంటి పోషకాంశాలు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాటిని కూడా పక్కన పెట్టేసేసి కేవలము పిండి పదార్థం ఉన్నటువంటి బియ్యాన్ని, గోధుమలు వాడుకోవడం చేతనే ఈ పద్ధతి కలుగుతుంది. కాబట్టి మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు తవుడులో విపరీతంగా ఉంటాయి. కాబట్టి మరి ఆ తవుడును మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. కాబట్టి తవుడును తెచ్చుకొని ఏదో ఒక రూపంలో రోజు 1 నుండి 2 చెంచాలు మనం పులకాల్లో తవుడు కలుపుకోవచ్చు, తవుడు పొడి. అదేవిధంగా అన్నంలో కలుపుకొని తీసుకోవచ్చు, స్వీట్స్లో కలుపుకోవచ్చు, పాలల్లో కలుపుకోవచ్చు, మజ్జిగలో కలుపుకోవచ్చు. లేకపోతే తవుడు తర్వాత ఖర్జూరం కాస్త తేనె కలిపేసేసి ఉంటలాగా చేసుకుని రోజు ఒక ఉంట తీసుకోవచ్చు. ఇలా ఏదో ఒక పద్ధతిలో తవుడును వాడుకోవడం వల్ల ఇంచుమించు 40 రోజులు రెగ్యులర్గా వాడుకోవడం వల్లనే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగినట్లు చాలామంది ఫీడ్బ్యాక్ ద్వారా కూడా మాకు తెలుస్తుంది అనమాట. కాబట్టి తవుడును తప్పనిసరిగా ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే చాలా వరకు చాలామందిలో 100లో 99% మందిలో కూడా ఈ యొక్క నరాల బలహీనత సమస్య నుంచి చెక్ పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఫ్రూట్స్ జ్యూసెస్లో కూడా ఈ తవుడు వాడుకోవచ్చు. తర్వాత స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాల్లో ఈ తవుడు వాడుకోవచ్చు. కాబట్టి మీకు ఎలా వీలైతే అలాగా రోజు 1 నుంచి 2 టీ స్పూన్లు ఈ తవుడును మాత్రం ఖచ్చితంగా వాడేటువంటి అలవాటు చేసుకోవడం వల్ల ఈ నరాల బలహీనత ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది. భవిష్యత్తులో కూడా ఈ నరాల బలహీనత సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మరొక విషయం కూడా నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు మనం ఆహార పదార్థాల్లో భాగంగా విపరీతంగా ఆహారం తీసుకుంటున్నాం. చాలామంది 100లో 99% మంది కూడా జరిగేది ఇది. మరి కడుపు నిండా అన్నం తినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రోటీ, చపాతీ లాంటివి కూడా ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా పిండి పదార్థాలు. పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు సహజంగా పిండి పదార్థాల వల్ల శక్తి వస్తుందని చెప్పేసి మనకు సర్వసాధారణంగా తెలిసినటువంటి విషయం. కానీ పిండి పదార్థాలు మనం తీసుకున్నప్పుడు ఆ పిండి పదార్థాలు శక్తిగా మారడానికి కొన్ని విటమిన్స్ అవసరం అన్నమాట. B1, B6, B12 ఇలాంటివన్నీ కూడా అవసరం. కాబట్టి మరి ఇలాంటి పోషక ద్రవ్యాలన్నీ ఉన్నటువంటి పదార్థాలు కావాలంటే మనం తవుడు ఇలాంటివి వాడుకోవాలన్నమాట. ఇలాంటివి నేను చెప్పినట్లు ఈ స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ వాడుకోవడం వల్ల ఈ మైక్రోన్యూట్రియంట్స్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి నరాల బలహీనత, నీరసం, నిస్తరణ కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ నరాల బలహీనత తగ్గాలంటే విటమిన్ D బాగా ఉండేట్టు చూసుకోవాలి. విటమిన్ E లోపం లేకుండా బాగుండేట్టు చూసుకోవాలి. వీటికి తోడు నేను చెప్పినట్టు B1, B6, B12 ఈ 5 పదార్థాలు, ఈ 5 ముఖ్య అంశాలు, సూక్ష్మ పోషకాలు శరీరంలో సమృద్ధిగా తగినంత ఉన్నప్పుడే ఉన్నటువంటి నరాల బలహీనత సమస్య త్వరగా తగ్గిపోతుంది. భవిష్యత్తులో మళ్ళీ నరాల బలహీనత సమస్య రాకుండా ఉండేందుకు కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ విధి విధానాలు పాటించడం వల్ల కలుగుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి అంశాన్ని ఈ నరాల బలహీనత లేదా నర్వస్ వీక్నెస్ అనేటువంటి సమస్యకు సంబంధించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.